టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళిని చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. నీకు హనుమంతుడు ఉన్నాడు. తరం మారింది, హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు. ఆలయంపై దాడికి సంబంధించి నెల్లూరు సబ్ జైల్లో ఉన్న నిందితులను పోలీసులు ఇటీవల కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆ విచారణలో నిందితులు కొడాలి నాని ప్రమేయం ఉందని వెల్లడించినట్టు తెలుస్తోంది. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. దీంతో నానిని నిందితుడిగా చేర్చి ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతోంది. కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? గుడివాడ ఏరియా హాస్పిటల్లో కాళీకి వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న కాళీ గుడివాడ టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో కీలక సూత్రధారి. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఎలాగే ఏడుస్తుంది. మాజీ ఎమ్మెల్యే రావిపై దాడి కేసులోనూ ఆయన కీలక సూత్రధారిగా ఉన్నారు. ఎందుకు భయపెడతావు? మన వెనకాల పోయినంత మంది సైనికులు ఉన్నారు కదా. ఉన్నారు. వైసీపీ హయాంలో గడ్డం గ్యాంగ్ ముసుగులో కాళీ అరాచకాలు సాగించినట్లు అభియోగాలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 13 మంది వైసీపీ నేతలు రిమాండ్లో ఉండగా ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాన్ని ఊరికే కుక్కేస్తున్నారు. ఈ సెల్లో నో వేకెన్సీ అండి. కాళీని నిన్న అస్సాంలో అరెస్ట్ చేశారు పోలీసులు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి. ప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఆయన్ను గుడివాడ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీకి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 10 వరకు కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఆ తర్వాత నిందితుడు కాళీని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. శిక్ష పడింది 6 ఏళ్లే. ఇందులో సత్ప్రవర్తన కింద 2 ఏళ్లు తీసేస్తారు. సెకండ్ సండేస్, పబ్లిక్ హాలిడేస్, చెత్తా చెదారం వీటి కింద 1 ఏడాది పోతుంది. ఇక మిగిలింది 3 ఏళ్లు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోతాయి అల్లుడు. According to Indian Constitution, I am still uncriminal till proof. Constitution Radhi. తర్వాత ఏమైంది? ఏమవుతుందో నాకు తెలుసు సార్. ఇప్పుడే తీసుకెళ్తున్నారు. లాగపకండి స్వామి. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? వదలద్దు కుమ్మేనా అని చెప్పు. కొట్టోడికి దోలు తీరిపోయింది. వైసీపీ అధికారంలో ఉండగా గడ్డం గ్యాంగ్ ముసుగులో అనేక అరాచకాలకు పాల్పడ్డాడు కాళీ. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. గుడివాడ టీడీపీ కార్యాలయంతో పాటు పార్టీ నేత, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుపై పెట్రోల్ ప్యాకెట్లు, కత్తులు, రాడ్లతో దాడి చేసిన కేసు కృష్ణా జిల్లా గుడివాడలో 2022 డిసెంబర్ 25న రాత్రి కాళీ తన అనుచరులతో కలిసి టీడీపీ కార్యాలయం, టీడీపీ నేత రావి పైన పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేశాడు. ఈ సంఘటనపై రావి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా నాటి అధికార పార్టీ ప్రోద్బలంతో నిందితులను అరెస్ట్ చేయలేదు. పైగా రావి వర్గీయులు, ఇతర టీడీపీ నాయకులపై ఎదురు కేసులు నమోదు చేశారు. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన